సాక్షాత్తుగా హనుమంతుడు అంటాడు ఈ మాటని సుందరకాండలో. ఎది సీతాపి దుఃఖార్త కాలోహి ధృతక్రమ అంటాడు. సీతమ్మకు కూడా దుఃఖం కలిగిందంటే కాలాన్ని దాటడం ఎవరి వల్ల కాదు కదా అన్నాడు. సీతమ్మకు కూడా అంటే ఎవడు జగదేక సార్వభౌముడో, ఎవడు జగదేక ధానుష్కుడో, ఎవడు సర్వరక్షకుడో అటువంటి రామచంద్రమూర్తి యొక్క పత్ని, మహాప్రతాపవంతుడైనటువంటి లక్ష్మణుని యొక్క వదిన, అటువంటి సీతమ్మ కూడా దుఃఖం కలిగిందంటే కాలం ఎలాంటిది. అందుకే కాలం అనేది ఒకటి ఉంటుంది కనుక నా సమర్థత నామ సమర్థత అనుకుంటారు కానీ అసలు సమర్థత కాలానిది, నీది కాదు సుమా. అందుకే నీ కాలం అనుకూలించినప్పుడు నువ్వు సమర్థుడిలా అనిపిస్తావు కానీ నువ్వు సమర్థుడివి కావు. అందుకే ఒక్కొక్కప్పుడు అన్నీ అనుకూలిస్తే నాంత గొప్పవాళ్ళు లేడంటావు. నీకు ప్రతికూలతలు ఎదురైనప్పుడు ఏం చేస్తామండి, అదృష్టాలా ఉందంటావు. అప్పుడు తమ నిర్వాకం అయిపోయింది. అప్పుడేమో అదృష్టమా, అనుకూలమైనప్పుడేమో నీ నిర్వాకం, ప్రతికూలమైనప్పుడేమో దైవం అలా చేసాడండి అని. అప్పుడే దైవం అలా చేసిందండి అందువల్ల బాగున్నాను అనొచ్చగా, అప్పుడు అనం మనం. ఇది సహజమే. సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, సర్వమునకు ఆర్త నీవు, పరమ పురుష భవహర, నిన్ను విడిసి ఉండలేనయ్యా.